తల్లి కట్టె కాలగ ముందే తన కొడుకు కట్టె తన కళ్ళ ముంగడ కాలితే తల్లిదండ్రులు ఎట్లా బతకాలి? కన్న పెగు కన్నీరయ్యి కుమిలిపోయరా. ఈరోజు నకిలీ డాక్టర్ల వల్ల ఒక ప్రాణం పోయింది. తమ్ముడు అక్కడి వరకు ఏ క్లినిక్ లో ఆ నకిలీ డాక్టర్ వల్ల అక్కడికి తీసుకెళ్లి అడుకోబెట్టి అక్కడిని అడుగుతాము ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకొస్తారని చెప్పి. పేషెంట్ కి దమ్ము బాగా వస్తుంది, రవికి ఫీవర్ బాగుంది. ఎట్లా అంటే మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకోండి, ఓఆర్ఎస్ తాగండి, సోడా తాగండి, ఈ పౌడర్ కలుపుకోండి. పెయిన్ వస్తుందా పెయిన్ కిల్లర్ వేసుకోండి, ఫీవర్ వచ్చింది కదా డోలో వేసుకోండి. చదువు రాని డాక్టర్లు ఈ రోజు కడుపు నొస్తుందంటే సోడా తాగమని చెప్తాడా, ఫీవర్ వచ్చిందంటే డోలో టాబ్లెట్ వేసుకోమని చెప్తాడా? హలో, సైదా క్లినిక్ అండి ఇది? సరే మీ తప్పు లేదు కదా మేడం, మీరు ఏడున్నారు చెప్పండి, మరి మేము వచ్చి మాట్లాడతాం. మేము ఆసుపత్రి కాడికి వస్తున్నాము, మీరు హాస్పిటల్ తెచ్చుకొని కూర్చోండి కదా. మన ముందు ఒక 17 సంవత్సరాల శవం, ఒక చిన్న బాలుడి శవం నా ముందున్నది. పైసా కోసం ప్రజల ప్రాణాలను పీడించుకొని తింటున్నారు నకిలీ డాక్టర్. 4, 5, 10 సంవత్సరాలు చదువుకొని ఎంబీబీఎస్ చేసి స్పెషలైజేషన్లు చేసి జనరల్ సర్జన్ గా ఇవి చేసిన వాళ్ళందరూ పడే పక్కకి ప్రైవేట్ గా పోయి ఒక 6 నెలలు ఆర్ఎంపీ కోర్సులు చేసుకొని ఒక బోర్డు పెట్టుకోవాలి, సామాన్యుల దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకోవాలి బస్ అంతే. వచ్చుడే ఈయనకి ఇట్లా క్రిటికల్ ఉంది అది అని చెప్పి ఏడు కాడికి మొత్తం కోచ్ పడేసిరన్న. 2000 గల్లల వడ్డీ మాత్రమే ఆలోచన చేసిండు కానీ రోజు 9 నెలలు మోసి కన్నా బిడ్డ పోయింది కదా. ఎవరు తీసుకురావాలి రోజు ఆ బిడ్డని? పెట్టమ్మా తల్లి, కేసు పెట్టు. హాస్పిటల్ తీసుకోగానే పౌడే డాక్టర్ బాబు కండిషన్ చూసి వాళ్ళ మమ్మీని నన్ను పిలిచి బాబుకి చాలా క్రిటికల్ ఉంది, మా చేతిలో అయితే బాబు లేడని చెప్పేసి సార్. నువ్వు ఏ డాక్టర్, నువ్వు ఏం క్వాలిఫికేషన్ ఉంది నీకు అని బాగా కౌన్సిలింగ్ ఇచ్చింది సార్. ఎవరిచ్చిండు పర్మిషన్ మీకు సర్జరీ చేయడానికే? ఈరోజు ప్రాణం కోల్పోయింది. 9 నెలలు మోసి కన్నా తన తల్లికి కడుపు కోతలు మిలిగించారు మీరు. ఈ రోజు డాక్టర్ పేర్లతో ఉన్న మోసాలకు అందరికి చెప్తున్నా, మీ పతనం మొదలైంది రే. 5 సంవత్సరాల కింద ఆ చెల్లి కూడా ఒక క్లినిక్ డాక్టర్ చేత పోయింది. అడ్డమైన మెడిసిన్లు ఇస్తారు, పైసలు కావాలి వీళ్ళకి. రోజుకు 10,000 గల్లల వడ్డీ అని మాత్రమే చూసుకుంటారు. ఎంతమంది పేషెంట్లు ఎట్లా పర్లేదు వీళ్ళకి. చేస్తా బిడ్డ, ఏం చేయాలో చేస్తాం, మీరు ఎట్లా నడుస్తారో చూస్తాం. ఖబర్దార్. సరే మీ తప్పు లేదు కదా మేడం, మీరు ఏడున్నారు చెప్పండి, మరి మేము వచ్చి మాట్లాడతాం. మేము ఆసుపత్రి కాడికి వస్తున్నాము, మీరు హాస్పిటల్ తెచ్చుకొని కూర్చోండి కదా. నీకు సర్జరీ చేయలేవు కదా, నువ్వు సర్జరీ చేయకుండా ప్రాణం ఎట్లా పోయింది? రక్త పరీక్షలు చేయకుండా నువ్వు సర్జరీ ప్రొసీజర్ ఎట్లా ముందుకు తీసుకెళ్తావు? ఈ రోజు నకిలీ డాక్టర్ల వల్ల ఒక ప్రాణం పోయింది. ఈ రోజు ఈ శవాన్ని తమ్ముడు ఏ హాస్పిటల్లో అయితే ఏ క్లినిక్ లో ఆ నకిలీ డాక్టర్ వల్ల అక్కడికి తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టి అక్కడిని అడుగుతాము ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకొస్తారని చెప్పి. పోతున్నాం, బయలుదేరినాం. టేబుల్ కింద అయితే ఈ రోజు వైద్యం వ్యాపారంగా మారిపోయింది. నకిలీ డాక్టర్ల వల్ల పేద ప్రజల ప్రాణాలు పుట్ట గొడుగుల్లో రాలిపోతుంది. పైసా కోసం ప్రజల ప్రాణాలను పీడించుకొని తింటున్నారు నకిలీ డాక్టర్లు. ఈ రోజు హైత్ నగర్ లో ఉన్నటువంటి సైదా పైల్స్ క్లినిక్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నటువంటి ఈ క్లినిక్ వద్దకు వచ్చినాం. మన ముందు ఒక 17 సంవత్సరాల శవం, ఒక చిన్న బాలుడి శవం నా ముందున్నది. విషయాన్ని పూర్తిగా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అసలు యాక్చువల్ గా మనకి ఫిస్టులా పైల్స్ అయిందన్న. మంచిగా బంధంగా ఉంటుండే మనిషి. పైల్స్ ఫిస్టుల వల్ల బాగా వీక్ అయిపోయిండు, బక్క అయిపోయిండు. పైల్స్ అయినవన్నీ తోలుకుపోయిన హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పక్కన వచ్చుడే ఈయనకి ఇట్లా క్రిటికల్ ఉంది అది అని చెప్పి ఏడు కాడికి మొత్తం పడేసిరన్న. 2 బబుల్స్ లాగా ఉన్నాయి, దానికి దారాలు కట్టిండ్రు. లోపల కట్ చేసినాము, ఊడుకోవడానికి టైం పడుతుంది. ఫీవర్ చేసినప్పటి నుంచి ఫీవర్ ఫుల్ ఉంది.
మొత్తం ఓపెన్ చేసి అంటే మొత్తం సర్జరీ వితౌట్ బ్లడ్ టెస్ట్ ఏది లేకుండా సర్జికల్ ప్రొఫైల్ ఏది లేకుండా ఈయనకి డైరెక్ట్ ఆపరేషన్ చేసేసారు. అటు సైడ్ ఇటు సైడ్ బాగా మొత్తం సీమంతా అతుకపోయిందని అడ్డ ఓలిగా కత్తెర పెట్టి కట్ చేయడం కానీ అర్ధగంట సేపు ఎనశీష లేకుండా బాబు మేము పక్కనే ఉన్నాం, మా ముంగట్నే చేసినారు. ఈయనకి డైలీ డ్రెస్సింగ్ కి రమ్మన్నారు. 45,000 ఈ ఆపరేషన్ కట్టించుకున్నారు పైసలు. మొత్తం ఎనశీష కూడా చక్కగా ఇయ్యలేదు, నొప్పితోనే ఆపరేషన్ చేయించుకున్నాడు. డైలీ 2,000 ఇంజెక్షన్, డ్రెస్సింగ్. మందులకి 12,000 కొట్టించుకున్నారు. అది ఎట్లుందో అట్లే ఉంది మళ్ళా కట్ చేసిన కాడికి. బాబుకి ఏ రోజైతే ఆపరేషన్ చేసిరో ఒక్క డే గ్యాప్ తర్వాత బాగా దమ్ము ఆయాసం బాగా వస్తుంది. ఇద్దరు భార్యాభర్తలు డోలో వేసుకోండి, ఫీవర్ కి డోలో వేసుకోండి, ఈ వెనకాల డొక్కలు బాగా వస్తున్నాయంటే బాబుకి పెయిన్ కిల్లర్ వేసుకోండి, కడుపున వస్తుందంటే సోడా తాగండి, అది అని చెప్పారు. ఇట్లా 4 days నుంచి బాబుకి బాగా ఆయాసము బాగా జ్వరం ఉంది. డైలీ డ్రెస్సింగ్ వస్తున్నాం, డైలీ 2,000 ఇస్తున్నాము, డైలీ డ్రెస్సింగ్ చేయించుకుంటున్నాము. డైలీ చెప్తానే ఉన్నాం వీళ్ళకి, నీరసంగా ఉన్నాడు, తిండి లేక అది లేక ఇది లేక బాబు ఇట్లా ఆయాసం వస్తుంది, ఓఆర్ఎస్ తాగండి, అది ఇది అని చెప్పారు. వీళ్ళ చేయి జారిపోయినాక వాళ్ళ భాషలో ఏదో టెన్షన్ గా మాట్లాడుకున్నారు. నెక్స్ట్ డే రవి నీ నాలుకే తెల్లగా అయింది, నీ కళ్ళు కొంచెం డిమ్ అయినాయి, ముఖం అంతా ఎల్లో కనిపిస్తుంది, నీది బ్లడ్ టెస్ట్ చేద్దాం అన్నట్టు బ్లడ్ టెస్ట్ చేయంగానే సర్జరీ అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్లడ్ టెస్ట్ గుర్తొచ్చింది. బ్లడ్ టెస్ట్ చేపిస్తే 3% ఉందంట అన్న. 2 ప్యాకెట్ల బ్లడ్ ఎక్కిస్తే తక్కువ అయిపోతుంది, మాకు తెలిసిన హాస్పిటల్ ఉంది, మా సారే 20,000 అవుతుంది, 10,000 డిస్కౌంట్ చేపిస్తాం, 10,000 కట్టండి అని చెప్పి నేను చూపించిన హాస్పిటల్ చూపిస్తే నాది గ్యారంటీ, మాది కాదనుకున్నా నువ్వు వేరే హాస్పిటల్ పోతే నాది గ్యారంటీ లేదని నాకు ఇచ్చింది గ్యారంటీ. నీ బిడ్డని నేను గ్యారంటీ ఇస్తా అన్నది ఆమె. వెళ్ళి పంపించిన హాస్పిటల్ కి పంపించిన. దిల్సుఖ్ నగర్ లో ఉన్న శ్రీ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ తీసుకోగానే పౌడే డాక్టర్ బాబు కండిషన్ చూసి అలా మమ్మీని నన్ను పిలిచి మేము ఇద్దరమే ఉన్నాం, బాబుకి చాలా క్రిటికల్ ఉంది, మా చేతిలో అయితే బాబు లేడని చెప్పేసి సార్. బ్లడ్ లేదు కాబట్టి హార్ట్ కి సపోర్ట్ లేదు, మెల్లమెల్ల ఒక్కొక్క దాని మీద ప్రెషర్ పడి ప్రతి ఒక్కటి ఫెయిల్ అయికుంటూ వచ్చింది. ఆ హాస్పిటల్ వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఈ డాక్టరే ఎల్బీ నగర్ లో ఉన్న రష్ కేర్ కి రిఫర్ చేస్తే మళ్ళీ ఈయననే తీసుకొని వచ్చింది ఈడికి రష్ కేర్ కి కూడా. పౌడే బాబు కండిషన్ చూసి డాక్టర్ ని సీరియస్ మస్తు తిట్టేసి, ఈ డాక్టర్ అడ్డ ఓలిగా లోపలికి పత్తి కూర్చున్నావు, ఆ పత్తి వల్ల ఇన్ఫెక్షన్ అయింది, నువ్వు బాబు బ్లడ్ పర్సెంటేజ్ చూడకుండా నువ్వు ఆపరేషన్ ఎట్లా చేస్తావు, నువ్వు ఏ డాక్టర్, నువ్వు అసలు నువ్వు ఏం క్వాలిఫికేషన్ ఉంది నీకు? ఆయనతోటే మాట్లాడినా, ఆయన నాతో 2 సార్లు మాకు మిస్టేక్ అయిందని. వాళ్ళు 2 లక్షల దాకా కట్టించుకున్నారు. ఒక్కటే ఒక లేట్ నైట్ మీ రిస్క్ మీద చూడండి, మా ప్రయత్నం మేము చేస్తాము, తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు. వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తే మేము నిమ్స్ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. హాస్పిటల్ అనే హలో సైదా క్లినిక్ అండి ఇది? తేజ అనే పేషెంట్ ని మీరు జనరల్ సర్జనా మేడం? మీరు సర్జరీలు చేయనికే ఎట్లా చేస్తారు సర్జరీలు? ఇచ్చిండు పర్మిషన్లు మీకు సర్జరీలు చేయనికే. ఈరోజు ప్రాణం పోయింది. సర్జరీకి సంబంధించినటువంటి ఎలాంటి టెస్టులు చేసి మీరు సర్జరీలు చేసిరని అడుగుతా ఉన్నా. ఏం చేసి సరే సర్జరీ చేయలేరు. ఫిస్టుల్లా అనే ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చినటువంటి ఒక రోగం అది. ఏం చేసిరు మరి? బ్లడ్ లాస్ ఎట్లా అయింది పేషెంట్ కి? డిహెచ్ఎంఓ పర్మిషన్లు కానీ, తెలంగాణ మున్సిపాలిటీ పర్మిషన్లు కానీ, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్లు కానీ, ఇవన్నీ కూడా ఒక హాస్పిటల్ కి ఎట్లా ఇస్తున్నారు? లేదు ఇది హాస్పిటల్ కాదు ఒక క్లినిక్ అయితే ఆ సైదా పైల్స్ క్లినిక్ లో సర్జరీ ఎట్లా చేసిర్రు? 4, 5, 10 సంవత్సరాలు చదువుకొని ఎంబీబీఎస్ చేసి స్పెషలైజేషన్లు చేసి జనరల్ సర్జన్ గా ఇవి చేసిన వాళ్ళందరూ పక్కకి ఒక బోర్డు పెట్టుకోవాలి, సామాన్యుల దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకోవాలి, బస్ అంతే. ప్రాణాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు, అవకాశాన్ని అవసరంగా వాడుకుంటున్నారు వీళ్ళు. ఈ రోజు విద్య వైద్యం ఉచితం అని మాట్లాడతారు కదా, తెలంగాణలో వైద్యానికి సంబంధించి లక్షలు దోచుకుంటున్నారు. అన్ని బిజినెస్ అయిపోయినాయి, ఎడ్యుకేషన్ బిజినెస్ అయిపోయింది, మెడికల్ కూడా బిజినెస్ అయిపోయింది. కేవలం వీళ్ళకి పైసలు కావాలి, పొట్టలు నిండాలి, ప్రాణాలు పోయినా సరే మిగతా పొట్ట మీద కొట్టినా పర్లేదు, పైసలు కావాలి వీళ్ళకి. ఎవరు చేయాలని న్యాయం ఆ తల్లికి? డాక్టర్ ఉన్నాడు, నా బిడ్డకు మంచిగా అవుతుంది అని వచ్చిన సార్, వాళ్ళు మంచిగా చేయాలి కదా, నా బిడ్డ ఇలాంటి చదువు సంధ్య లేకుండా డాక్టర్ పేర్లతో ఉన్న మోసాలకు అందరికి చెప్తున్నా, మీ పతనం మొదలైంది. నా చెల్లిని చంపిరండి 5 సంవత్సరాల కింద. నా చెల్లి కూడా ఒక క్లినిక్ డాక్టర్ చేత చచ్చిపోయింది. పైసలు కావాలి వీళ్ళకి. రోజుకు 10,000 గల్లల వడ్డీ అని మాత్రమే చూసుకుంటారు. ఎంతమంది పేషెంట్లు ఎట్లా పర్లేదు వీళ్ళకి. ఈ 2 తెలుగు రాష్ట్రాలలో నడుస్తున్నటువంటి నకిలీ డాక్టర్ల దందాన్ని ఆపే నాదుడు ఎవడు? ఈ రోజు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? ప్రజలను రోడ్ల మీద బ్యానర్లు పెట్టుకొని అడేమో కిందేమో రాసి ఉంటుంది లైఫ్ టైం గ్యారంటీడ్ అని చెప్పి, వితౌట్ ఆపరేషన్ అని చెప్పి రాసి ఎవడిచ్చిండా గ్యారంటీ? ఈ రోజు ప్రాణమే పోయింది కదా. కూరగాయలు పండ్లు అమ్ముకుంటారు వీళ్ళ తల్లిదండ్రులు, రెక్కలాడితే గానీ డొక్కలాడనేటువంటి పరిస్థితి ఆ తల్లిదండ్రులు ఉన్నది. అయినా కూడా ఒక్క రాత్రికి 2.5 లక్షలు కట్టుకొని అప్పు సొప్పు తెచ్చుకొని నమ్ముకున్న కొడుకే రేపు పొద్దున ముసలోళ్ళు అయితే చూసుకుంటారు అనుకుంటే, ఆ తల్లిదండ్రుల ముంగట్నే కట్టే
వచ్చినటువంటి పరిస్థితి ఆ తల్లిదండ్రులకు వచ్చింది. ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చింది? అధికారుల నిర్లక్ష్యం లేదా? ఈ నకిలీ డాక్టర్ల గురించి ఎవరు అడగాలి? యూట్యూబ్ లలో వందల వీడియోలు వస్తా ఉన్నాయి. ఇలాంటి నకిలీ డాక్టర్లు క్వాలిఫికేషన్ లేకుండా, ఎంబీబీఎస్ లేకుండా, స్పెషలైజేషన్ సంబంధించినటువంటి ఏ చదువులు చదవకుండా ప్రైవేట్ గా పోయి ఒక 6 నెలలు ఆర్ఎంపీ కోర్సులు చేసుకొని గవర్నమెంట్ పర్మిషన్లు లేకుండా ఇగో ఇట్లాంటి క్లినిక్లు పెట్టి ఆ మెడికల్ సింబల్ పెడితే చదువు రానోళ్ళు అయ్యా ఇలా తల్లిదండ్రులు. ఆ మెడికల్ సింబల్ చూసి అయ్యో డాక్టర్ ఏమో అని చెప్పి వచ్చి అలా ముంగడ వండబెట్టిర్రు. ఈరోజు ఇచ్చి రిటర్న్ల గిఫ్ట్లా. తెలంగాణలో ఇలాంటి దౌర్జన్యాలను ఆపేటోడు ఎవడు? ఒకవేళ మీరు ఆపకపోతే ప్రజలకు ఇవ్వండి కదా, మేము చూసుకుంటాము. పోలీస్ స్టేషన్ పక్కనే గత 15 సంవత్సరాల నుంచి నడుస్తున్నదంట. తాతల కాడికెళ్ళి తండ్రుల కాడికెళ్ళి చేసుకొని వస్తున్నారంటే చికెన్ షాపా మటన్ షాపా ఇది? తాతలు కోసిర్రు, తర్వాత మన్మన్లు కోస్తారు, తర్వాత పిల్లలు కోస్తారు. అన్నికి మనుషుల ప్రాణాలు కదా. ఒక కొడుకు తల్లి బాధని ఎవడు తీర్చాలి? చిన్నగా మిలగదా ఇది? దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టాలి. స్పెషల్ డ్రైవ్లను కండక్ట్ చేస్తారా, లేకపోతే ఇంకేదన్నా కొత్త అధికారులను తీసుకొస్తారా? దీనికి ఏం చేస్తారో చేసి ఈ నకిలీ డాక్టర్ల దందాకి పులి స్టాప్ పెట్టాలి. మనిషి ప్రాణాలను పీడ్స్గా తింటున్నారు. యాడికోవాలండి? నువ్వేమమ్మా గీ హాస్పిటల్కి వచ్చినావు అంటే పేద పరిస్థితి. పెద్ద పెద్ద హాస్పిటల్లకు పోతే ఉన్న భూములు అమ్ముకోవాలి, అప్పులు తీసుకొని రావాలి, యాడికెళ్ళి కట్టాలి. చిన్న బ్లడ్ టెస్ట్ చేస్తే వేలు 3 హాస్పిటల్ కలిపి దగ్గర 3 లక్షలన్నర వసూలు చేసి ఏ మెడికల్ కి సంబంధించినటువంటి ఏ ఒక్క పని చేసినా వేలు ఏడికెళ్ళి తీసుకురావాలి. మరి అట్లాంటప్పుడు ఇట్లాంటి చిన్న మెడికల్లే కదా వచ్చి చూపించుకుంటారు వాళ్ళ పేద పరిస్థితిని బట్టి. మరి ఈడికి తీసుకొచ్చి ఈడేం చేస్తున్నారు? వీళ్ళకి అసలు పర్మిషన్లు ఉన్నాయా? వీళ్ళకు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఎవరు? అసలు అధికారుల పర్మిషన్ లేకపోతే ఎట్లా నడుపుతున్నారు? మరి ఇప్పుడు దొంగతనం చేస్తూనే పట్టుకుంటారు. నిన్నాక మొన్న ఐబొమ్మ రవిని పట్టుకున్నారు. మరి ఇలాంటి కేసుల మీద ప్రెస్ మీట్లు పెట్టి దృష్టి పెట్టి అక్కడెక్కడో వేరే దేశం నుండి కూడా తీసుకొని వచ్చిరు కదా. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాలల్లో నకిలీ డాక్టర్ల దందా వల్ల ఇట్లా ప్రాణాలు పోతున్నాయండి. దీన్ని ఎవడు పట్టించుకోవాలి? మరి మీరు పట్టించుకోకపోతే వీళ్ళ ప్రాణాలకు ఎవడు హామీ ఇవ్వాలి? ఎవడు భరోసాను కలిగించాలి? ప్రజాస్వామ్య దేశంలోనే బతుకుతున్నామా మనము? డాక్టర్లకు స్పెషలైజేషన్ ఒకటి చదువుతారు, వీళ్ళు చేసేది ఇంకొకటి ఉంటుంది. అవకాశాన్ని అవసరంగా వాడుకునే ఒక ప్రక్రియ ఇది కాదా? మధ్యతరగతి కాదండి, దిగువ మధ్యతరగతి పరిస్థితిలో ఉన్నటువంటి పేద ప్రజల ప్రాణం వాళ్ళ పొట్టలు నింపుకోనికే మా పొట్టలు కొడతలేరా? ఆపేటోడు ఎవడు? పడతాం, బరాబర్ పడతాం. ఇంకొక ప్రాణం పోక ముందే మీరు స్పందించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వానికి, అధికారులకు కోరుకుంటున్నాం. ఇంకొక ప్రాణం పోక ముందే స్పందించాలి. లేకపోతే ప్రజల గొంతు ఏకమైతది. ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నారు, ప్రజల గొంతు ఏకమైతది. జస్టిస్ 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 జస్టిస్. వైటల్ చెక్ చేయాలి, బ్లడ్ టెస్ట్ చేయాలి, ప్రొఫైల్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ దారం తోటి చేస్తా. ప్రాణాన్ని ఎవరు తీసుకురావాలి తిరిగి? ఇప్పుడు ఆమెకు ఫోన్ చేస్తేనేమో మేము ఆపరేషన్ చేయలేదు, సర్జరీ చేయలేదు, ఓన్లీ క్లీనింగ్ చేసి పంపినాము అని అంటున్నాడు. క్లీనింగ్ డ్రెస్సింగ్ కే 45,000 రూపాయలు ఏ విధంగా తీసుకున్నారు? ఏం కాదు, బతికేస్తాడని చెప్పిండు సార్. బీబీఎస్ చేయలేదు, ఒక స్పెషలైజేషన్ లేదు, జనరల్ సర్జన్ కాదు ఆయన. ఇలాంటి క్లినిక్లకి ఏ పర్మిషన్లు వస్తున్నాయి? సరే, ఒకవేళ ఎక్కడి నుంచి పర్మిషన్లు లేవు, పర్మిషన్లు లేకపోతే ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏ అధికారులు ముందుకు వచ్చి వీటిని ఆపాలి? పైసా కోసం ప్రజల ప్రాణాన్ని తింటున్నారు కదా. 2,000 గల్లల వడ్డీ మాత్రమే ఆలోచన చేసిండు కానీ రోజు 9 నెలలు మోసి కన్నా బిడ్డ పోయింది కదా. ఎవరు తీసుకురావాలి రోజు ఆ బిడ్డని? పెట్టమ్మా తల్లి, కేసు పెట్టు, ఎఫ్ఐఆర్ చేస్తారు సార్ వాళ్ళు. దరఖాస్తు సహకరించండి సార్, జర సహకరించి వెనుకనడం తీసుకొని పోయి ఈ మీద దరఖాస్తు రాస్తారో దాని మీదనే మీరు ఏ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఏది రాస్తే దాని మీదనే ఎఫ్ఐఆర్ సార్. బట్ ఏమైనా మెడికల్ వాళ్ళకి ఒకసారి మాట్లాడి ఇది ఒకటే కాదు సార్, ఇప్పుడు ఈ కేసు ద్వారా బాడీని ఇక్కడ వరకు ఎందుకు తీసుకొచ్చినామంటే సార్, ఈ దాంతో అన్నా వేరే క్లినిక్ ఆగిపోవాలి. ఆ తల్లిని తీసుకొని పోయి కేసు పెట్టుండి. దీంతో నెక్స్ట్ ఇట్లాంటి నకిలీ డాక్టర్లు అందరికీ ఏం చేయాలో చేస్తున్నాం, ఆపుతున్నాం. దీన్ని మనం ఆవేశానికి వెళ్ళి లీగల్గా ఒకటి చేస్తే కేసు తప్పుదారి పడుతుంది. అన్యాయం పైన ప్రశ్నించే గొంతు రేపు పొద్దుగాల మన మీద కేసులు వేసి అవన్నీ చేస్తారు. లీగల్గా కరెక్ట్ ఉండదు. వాళ్ళ కొట్టుడు కానీ షాపులు వాళ్ళ కొట్టుడు ఏం జై హింద్.